నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో యాక్మి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన జనగణమన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. దేశభక్తి పెంపొందించే విధంగా జనగణమన గీతాన్ని ఆలపించిన 2000 మంది విద్యార్థులు. కలెక్టర్ కార్యాలయంలో పారదర్శకంగా జరిగిన గీత కార్మికుల మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ. కల్లు గీత కార్మిక ఉపకులాలకు 14 షాపులు కేటాయిస్తూ లాటరీ తీసిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేసిన ప్రభుత్వ విప్ ఘనబాబు. చంద్రబాబు, నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచ దేశాలకు తెలియజేశారని ప్రశంస. చంద్రబాబు దావోస్ పర్యటనపై విమర్శలు గుప్పించిన వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. పబ్లిసిటీ ఫుల్, పెట్టుబడులు నిల్ అంటూ ఎద్దేవా. ఇప్పుడు వివరాలు చూద్దాం. జిల్లాలోని గీతా కులాలకు కేటాయించబడిన 14 మద్యం దుకాణాలను సంబంధిత ఉపకులాలకు లాటరీ ద్వారా పారదర్శకంగా కేటాయించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో ఎక్సైజ్ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన లాటరీ ప్రక్రియ ప్రారంభించారు. జిల్లాలో గీత కులాలకు కేటాయించబడిన 14 మద్యం షాపులను లాటరీ ద్వారా గీత కుల పెద్దలు మీడియా సమక్షంలో ఆరా తీశారు. నేరుగా లాటరీ ద్వారా ప్రక్రియ నిర్వహించిన జిల్లా కలెక్టర్ 14 మద్యం షాపులను 2 బాక్సుల్లో లాటరీ పద్ధతి ద్వారా గీత ఉపకులాలకు కేటాయిస్తున్నట్టు ప్రకటన చేశారు. లాటరీ ద్వారా ప్రకటించిన 14 షాపులలో గీత కుల ఉపకులాలలోని 1 గౌడ, మరొకటి యాత, మిగిలిన 12 షాపులు సెట్టిబల్జ కులాలకు కేటాయించారు. అనంతరం జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ 14 మద్యం షాపులకు ఈ నెల 27వ తేదీన నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. 27 నుండి ఫిబ్రవరి 5వ తేదీ వరకు దరఖాస్తు స్వీకరిస్తామని, తర్వాత ఫిబ్రవరి 6న దరఖాస్తుల పరిశీలన ఉంటుందన్నారు. వచ్చే నెల 7వ తేదీన మద్యం షాపులను డ్రా పద్ధతి ద్వారా దరఖాస్తుదారులు కేటాయిస్తామని తెలిపారు. దరఖాస్తుదారులు 2 లక్షల నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాలని, ఒక దరఖాస్తుదారునికి 1 మద్యం షాపు మాత్రమే కేటాయించడం జరుగుతుందని వివరించారు. విశాఖపట్నం జిల్లాలో ఉన్న 10% గీత కులాలకు సంబంధించిన రిజర్వ్డ్ షాప్స్ ఒక డ్రా ఆఫ్ లాట్స్ తీయడం జరిగింది. దీని ద్వారా మన జిల్లాలో ఉన్న 14 రిజర్వ్ షాప్స్ని ప్రధానంగా సెట్టిబలిజ, గౌడ, గౌడ్ మరియు యాత కులానికి మనము లాట్స్ ద్వారా ఏ కులవారు ఏ షాప్స్కు పాడుకోవచ్చు అనేది డ్రా ఆఫ్ లాట్స్ మీడియా సమక్షంలో, అధికారుల సమక్షంలో మనము తీయడం జరిగింది. ఈ తీసిన తర్వాత షెడ్యూల్లో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ డ్రా ఆఫ్ లాట్స్ని నోటిఫై చేయడానికి, గెజెట్ నోటిఫికేషన్ చేయడానికి ప్రతిపాదనలో మనము డైరెక్టరేట్కి పంపడం జరుగుతుంది. వాళ్ళు ఆదేశాల మేరకు మనము 27వ తారీఖు గెజెట్ నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ ప్రాహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ వారిలో ప్రకటించడం జరుగుతుంది. జనగణమన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం ఎంవీపీ సర్కిల్లోని ఏఎస్ రాజా గ్రౌండ్స్లో జరిగింది. 2000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛ ఆంధ్ర ప్రమాణోత్సవం చేశారు. యాక్మి స్వచ్ఛంద సేవా సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు జనగణమన జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా నగర మేయర్ హరి వెంకట కుమారి మాట్లాడుతూ విద్యార్థులు దేశభక్తి పెంపొందించుకోవాలన్నారు. దేశానికి సేవ చేసేందుకు ముందు ఉండాలని, స్వాతంత్ర సమరయోధులు చూపిన బాటలో పయనించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ సర్వేక్షణలో జీవీఎంసీకి 4వ ర్యాంకు రావడం పట్ల మేయర్ హర్షం వ్యక్తం చేశారు. యాక్మి అధ్యక్షులు ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. విద్యార్థులు ప్రజల స్వచ్ఛ ఆంధ్రపై అవగాహన కల్పిస్తూ పరిసరాల పరిశుభ్రతను ఉంచేటట్లు చూడాలన్నారు. యాక్మి అధ్యక్షులు ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జనవరి 24, 1950వ సంవత్సరాన్ని ఆమోదించడం జరిగింది. అప్పటి నుంచి మనము జాతీయ గీతాన్ని మనము ఆలపిస్తున్నాము. దానికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో యాక్మి ఈ సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఈ విశాఖపట్నంలో ఉన్న కాలేజెస్ ఆధ్వర్యంలో ఈరోజు జనగణమన గీత ఆలాపన చేస్తూ ఈరోజు ఆ ప్రాముఖ్యతని ప్రజలందరికీ తెలియజేయాలని ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. దీనికి అన్ని
కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడకు విచ్చేసి ప్రత్యేకించి యాక్మీ సంస్థ ద్వారా యాక్మీ ప్రతాప్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ గీతం యొక్క ఆవశ్యకతను ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించాము. దాంట్లో ముఖ్య అతిథిగా నన్ను కూడా పాల్గొనేటట్టు చేసిన యాక్మీ ప్రతాప్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. 1950 జనవరి 24 మన భారత రాజ్యాంగం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించినటువంటి గీతాన్ని మన జనగణ మన జాతీయ గీతంగా ఒఫిషియల్గా అనౌన్స్ చేసిన రోజు ఈరోజు. అండ్ టుడే ఇస్ ద డే వీఆర్ కంప్లీటింగ్ 75th ఇయర్ ఆఫ్ ఆర్ నేషనల్ యాంథమ్. ఇది పురస్కరించుకొని మేము గత 10 సంవత్సరాల నుంచి యాక్మీ ఆర్గనైజ్ చేస్తున్నాం ఫర్ ఇండియాలో మొత్తంగా. వీ గాట్ నేషనల్ రికార్డ్స్ ఎర్లియర్ అండ్ దిస్ టైమ్ వీఆర్ ఆల్సో డూయింగ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కూడా మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టాం. ఈరోజు ముందుగా ఈ కార్యక్రమం గ్రౌండ్ ఇచ్చిన అల్వర్దాస్ గ్రూప్ వాళ్ళందరూ కూడా మాకు ఇచ్చారు. అలాగే ఎన్ఎస్ఎస్ టీమ్ అండ్ డిఫరెంట్ కాలేజెస్ ఎన్సిసి ఎన్ఎస్ఎస్ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి పాల్గొన్నారు. ప్రపంచ దేశాలు దావోస్లో పెట్టుబడుల కోసం పోటీ పడుతుంటే మన బ్రాండ్ను చంద్రబాబు నారా లోకేష్ ప్రపంచానికి తెలియజేశారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. ఈ సందర్భంగా గోపాలపట్నం పశ్చిమ నియోజకవర్గ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణబాబు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో పలు కంపెనీలు తీసుకురావడం కోసం వారు సఫలీకృతం అయ్యారన్నారు. విశాఖలో కూడా పలు కంపెనీలు తీసుకొచ్చేందుకు కృషి చేశారని, గత 5 సంవత్సరాలుగా కుదేలైన ఆర్థిక సంక్షోభాన్ని ఒక గాడిలో పెడుతున్న ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందన్నారు. దావోస్లో మన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కోసం ఒక ప్రణాళికను రూపొందించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అక్కడ ఇన్వెస్టర్లకు అందించడం జరిగిందని ప్రభుత్వ విప్ గణబాబు చెప్పారు. మరి చూశారు, మొట్టమొదటి ఏడాది మరలా 2024లో ప్రభుత్వం ఏర్పాటైనాక మొట్టమొదటి భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునేటువంటి క్రమంలో దావోస్ నగరం అనేటువంటిది ఒక వేదిక. వరల్డ్ ఫోరం అంతా అక్కడ ఉంది. ప్రపంచంలో ఉండేటువంటి దేశాలన్నీ కూడా అక్కడ పోటీ పడుతూ ఉంటాయి. ఆర్థిక అభివృద్ధిలో ప్రధాన భూమిక వహించేటువంటి ఆ ప్రాంతం అందరూ కూడా ప్రపంచంలో ఉండేటువంటి బెస్ట్ ఎంటర్ప్రీనర్స్ అందరూ కూడా, టాప్ ఎంటర్ప్రీనర్స్ అందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటారు. మరి అలాంటి వేదికలో మన బ్రాండ్ని మనం మార్కెట్ చేసుకోవడం కానీ వారిని అట్రాక్ట్ చేసుకునే క్రమంలో ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ టీం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సఫలీకృతులు అయ్యామనే ఒక రకంగా కనబడతా ఉంది. ఎంతమంది ప్రజల సమస్యలు పరిష్కరించి వారి కళ్ళలో ఆనందాన్ని చూడటమే తన లక్ష్యమని ఎమ్మెల్యే సిహెచ్ వంశకృష్ణ పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా విద్యుత్ సదుపాయం లేక అవస్థలు పడుతున్న 39వ వార్డ్ లోని చిలకపేటలోని 21 కుటుంబాలకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారు. కొన్ని సాంకేతిక కారణాలు చూపి అధికారులు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయలేదు. ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడంతో అధికారులతో చర్చించి ఆ సమస్యను పరిష్కరించారు. దీంతో స్థానికులు ఎమ్మెల్యే వంశకృష్ణకు ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని ఏ సమస్యలున్నా ప్రజలు తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఆ సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని చెప్పారు. తనకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు అండగా నిలవడం నా కర్తవ్యమని ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఎంఈడిఎం స్కూల్లో వేదాంత గ్రూప్ ఆధ్వర్యంలో సోలార్ ప్యానల్ ఇవాళ ఇక్కడ పెట్టడం జరిగింది. దీని ద్వారా పవర్ సేవింగ్తో పాటు వీళ్ళకి చాలా కరెంటు బిల్లులు కూడా తగ్గించినట్టు అవుతూ ఉంది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ కోలు లేకపోతే అన్నీ కూడా ప్రకృతి వనరులు కూడా తగ్గించుకోవడానికి ఒక అవకాశంగా దేశవ్యాప్తంగా ఇవాళ సోలార్ ఆడుతూ ఉన్నారు. అందులో భాగంగా వేదాంత గ్రూప్ వారు విశాఖపట్నంలో చాలా ఈ సోలార్ ప్యానల్స్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈ స్కూల్తో పాటు అటు మహిళా కాలేజు, క్వీన్ మేరీ స్కూల్, ఇలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని స్కూళ్ళకు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ సిఓ గారు సతీష్ గారికి, అలాగే శ్రీలక్ష్మి గారికి, వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2025 డైరీని ఆవిష్కరణ జరిగింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో సంఘం నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ప్రతి ఏడాది సంఘం సభ్యులకు కోసం ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ అధికారులు సంక్షేమ సంఘం డైరీని రూపొందించి ఆవిష్కరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ డైరీలను సంఘంలోని సభ్యులందరికీ పంపిణీ చేశారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోన్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమ్మశాస్త్రం విధానంలో విశ్వకేశ ఆరాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్ర పుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదశిర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. చంద్రబాబు దావోస్ పర్యటన తుస్సుమందని, పబ్లిసిటీ ఫుల్, పెట్టుబడులు నిల్ అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా నగర వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దావోస్ నుంచి ఉత్తి చేతులతో చంద్రబాబు బృందం వస్తుందన్నారు. పారిశ్రామికవేత్తలకు విశ్వాసం కల్పించడంలో ఘోర వైఫల్యం చెందిందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రచార యావకే దావోస్ పర్యటన పరిమితమైందని, నారా లోకేష్ భజనలో సహచర మంత్రులు పోటీ పడ్డారని విమర్శించారు. అంతర్జాతీయ వేదికపై రెడ్ బుక్ ప్రస్తావన సిగ్గుచేటన్నారు. ప్రపంచ దేశాల ముందు లోకేష్ రెడ్ బుక్ ప్రస్తావనతో ఏపీ పరువు తీశాడన్నాడు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై సీఎం వ్యాఖ్యలతో ప్రతికూలత ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త నుంచైనా నిర్దిష్ట హామీ లేదని, దావోస్ ఖర్చు 20 కోట్లు బూడిదలో పోసిన పన్నీరుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, వారి సహచార మంత్రులు, అలాగే అనేక మంది అధికారులు 20వ తారీఖు నుంచి 4 రోజుల పాటు చేపట్టినటువంటి దావోస్ పర్యటన ముగించుకొని తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో ఉత్త చేత్తో చేతులు ఊపుకుంటూ తండ్రి కొడుకులు, మిగిలినటువంటి వారి ప్రతినిధి బృందం పక్క రాష్ట్రాలకు వస్తున్నటువంటి పెట్టుబడులను చూసి, పక్క రాష్ట్రం అయినటువంటి మహారాష్ట్రకి దాదాపు 8.5 లక్షల కోట్లు, మనకి ఆనుకొని ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఒక 50,000 కోట్లు, ఇలా ఈ రాష్ట్రాల పెట్టుబడులు ఏ రకంగా వచ్చాయో చూసి వీరు మాత్రం ఉత్త చేతులతో ఖాళీగా తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక సంవత్సరాలుగా దావోస్ పర్యటన అని చెప్పి వీరి తాలూకా పబ్లిసిటీకి ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టారో, ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా, ఎందుకంటే 2014 నుంచి 19 సంవత్సరాల మధ్య గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో వారు 5 సంవత్సరాలు 5 పర్యటనలు చేశారు. నూతనంగా గత సంవత్సరం అధికారంలోకి వచ్చి ఈ ఏడాది కూడా వారు పర్యటనకు వెళ్ళారు. కేవలం రాజకీయ ప్రసంగాలు, అక్కడ కూడా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి విమర్శలు, రాష్ట్ర మంత్రులేమో వాళ్ళ యువరాజుని పౌడుకునేటువంటి ప్రయత్నాలు, అలాగే రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ని, ముఖ్యంగా సరే రాష్ట్రంలో రాజకీయాలు మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు, రాష్ట్రం తాలూకా పరిస్థితుల గురించి లేనిపోయినటువంటి అపోహలు సృష్టించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సరే, రాష్ట్రం వరకంటే అందరూ తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రపంచ వేదికల మీద మీరు వెళ్ళిన దేనికి, మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన దేనికి, మీరు ఇంత హడావిడి చేసిన దేనికి, దాదాపు 15-20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు వెళ్ళి రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని పెంపొందించాల్సింది పోయి, రాష్ట్రం తాలూకా అవకాశాలని, వనరుల్ని షోకేస్ చేయాల్సింది పోయి, అక్కడ కూడా మీరు వెళ్ళి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ భరత్ హాజరయ్యి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయునిగా నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కబడ్డీ పోటీ నిర్వహించామన్నారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి సత్కరించి బహుమతులు అందజేశామని చెప్పారు. ప్రస్తుత రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారని, ఐటీ విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం, అభివృద్ధి కోసం ముందు చూపుగా ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలతో సంప్రదింపులు జరిపి వారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. అనంతరం వివిధ క్రీడల్లో అవార్డులు సాధించిన క్రీడాకారులకు ఈ సందర్భంగా సత్కరించారు.
ఇక్కడే ఆ శంఖారావం పూరించడం, రాష్ట్ర ప్రజలందరూ కూడా మాకు అండగా నిలవడం అనేటువంటిది కూడా మీకు గుర్తు చేస్తుంది. ఈరోజు ఔత్సాహ క్రీడాకారులు యువతకి ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ అనగానే ఒక స్పోర్ట్స్ క్యాపిటల్గా వైజాగ్ గుర్తొస్తుంది. మా అసోసియేషన్స్ అన్నింటి కూడా వైజాగ్ అనేటప్పటికీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను కూడా పూర్వ క్రీడాకారుడిగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా క్రీడా సౌకర్యాలు పెరగాలి, క్రీడాకారులు తయారవ్వాలి. ఇటీవల ఎర్రాజీ జ్యోతి మీరు చూశారు, విశాఖపట్నం నుంచే ప్రాతినిధ్యం వహించి ఆ తర్వాత ఈరోజు వరల్డ్ ఛాంపియన్షిప్ కానీ ఏషియన్లో కూడా మెడల్ సాధించడం వల్ల ఇటీవల కాలంలో అర్జున అవార్డు కూడా గ్రహీత కావడం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నారు. సో విశాఖ నుంచి తయారైంది. ఉత్తరాంధ్రలో మనకు కూడా గోపాలపట్నంలో ఒక కంచెలు ఉంది. మనం మల్లీశ్వరి గారిని తీసుకుని వచ్చి ఇక్కడే ఒక భవనానికి పేరు పెట్టడమే కాకుండా ఆమె మెడల్ తీసుకొచ్చిన వెంటనే ఉత్తరాంధ్ర నుంచి ఒక స్ఫూర్తిదాయకమైన ఒక మైలు తీసుకొచ్చిందని చెప్పి మనం ఇక్కడ ఈ ప్రాంతంలో క్రీడాకారులకి ప్రోత్సహించినటువంటిది కూడా నీకు గుర్తు చేస్తున్నాను. పురుషులకి మరియు మహిళా జట్టులకు కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఆయన ఏ విధంగా అయితే యువగలం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 100 పైగా నియోజకవర్గాలు కాలినడకన 4000 కిలోమీటర్లు నడిచి యువత అందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి యువత అదేవిధంగా చదువుకునేవారు ఒక వన్ సైడెడ్గా డెసిషన్ ఇస్తే ఎట్లా ఉంటుందనేది నారా లోకేష్ గారు 2024 ఎన్నికల్లో స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగు వారందరికీ కూడా చూపించడం జరిగింది. ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 7 హిల్స్ యాజమాన్యం కార్మికులకు అకారణంగా తొలగించడాన్ని నాయకులు ఖండించారు. నగరంలోని సిఐటియు కార్యాలయంలో వామపక్ష కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై రాజు, మరో కార్మిక నేత మాట్లాడారు. కార్మిక చట్టాలను అవలంబించకుండా ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను అమలు చేయకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని 7 హిల్స్ హాస్పిటల్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. సమావేశంలో బ్యాక్ ఎంప్లాయీస్ యూనియన్, స్టీల్ ప్లాంట్ యూనియన్, మత్స్యకారుల సంఘం, ఆటో యూనియన్, జీవీఎంసీ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్ యాజమాన్యానికి కార్మికులకి బకాయి ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని 2 పర్యాలు నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఎంజీఎం 7 హిల్స్ యాజమాన్యం చాలా దుర్మార్గంగా పండగ పూట కూడా కార్మికుల్ని పస్తులతో ఉంచింది. వాళ్ళ కుటుంబాలు పండగ పూట పస్తులతో కాలం గడిపారు. ఇది చాలా దుర్మార్గం. మొత్తం కార్మిక చట్టాలన్నీ కూడా తొంగలో తొక్కి కార్మిక చట్టాలని ఎక్కడ కూడా అమలు చేయకుండా ఏకపక్షంగా కార్మికులను ఉద్యోగులను తీయడం జరిగింది. నెల రోజులు జీతం ఇచ్చేసి 38 మంది కార్మికులను తొలగించడం అన్యాయం అనేసి జాయింట్ లేబర్ కమిషన్ గారు ఖచ్చితంగా చెప్పారు. పద్ధతి ప్రకారంగా అయితే హాస్పిటల్కి ఉన్న వర్క్మెన్ యొక్క సంఖ్య ఇవన్నీ చూసుకుంటే కనీసం 3 నెలలు నోటీస్ ఇవ్వాలి. అంటే 3 నెలలు జీతం కూడా లేబర్ డిపార్ట్మెంటు చెల్లించాలని, ఆ రకంగా తీయడానికి లేదనేసి 3 నెలలు నోటీస్ ఇస్తేనే తప్ప తీయడానికి లేదు, చట్టవిరుద్ధం అని చెప్పడం జరిగింది. అయితే యాజమాన్యం ఒక కార్పొరేట్ సంస్థ, ఎంజీఎం హెల్త్ కేర్ సెంటర్ అంటే చాలా పెద్ద సంస్థ. మొత్తం కార్మికుల్ని మొత్తం దుర్మార్గంగా మిగతా వాళ్ళని కూడా లోపలున్న ఈ 38 మంది కాదు, దాదాపు 80 మంది లిస్టు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా విశాఖ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ నియోజకవర్గ టీడీపీ నాయకులు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గోపాలపట్నంలోని ఎల్లపవానిపాలెంలో భగత్ సింగ్ నగర్ 89వ వార్డులో సుమారు 35 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భీమిలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గంటా తనయుడు గంటా రవితేజ కొబ్బరికాయ కొట్టే పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశాల అనుసారం సుమారు 32 లక్షల వ్యయంతో భగత్ సింగ్ నగర్లోని పార్కు, ప్రహరీ గోడ, ఎల్లపవానిపాలెంలోని సీసీ రోడ్ నిర్మాణానికి నిధులు కేటాయించారన్నారు. ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చినా తాము అందుబాటులో ఉంటామని చెప్పారు. అంతేకాకుండా 89వ వార్డులో ఉన్న సీసీ రోడ్డు డ్రైనేజీని పరిశీలించి ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారులకు అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో 89వ వార్డు కార్పొరేటర్ దాడి రమేష్, జోన్ 8 జోనల్ కమిషనర్, వార్డు అధ్యక్షులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. మన శివాలయం కార్యక్రమానికి భగత్ సింగ్ నగర్లో రావటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ గ్రామస్తులు చెప్పినట్టు మనకి ఇమీడియట్గా ఇక్కడ ఒక కాంపౌండ్ వాల్, అలాగే ఇక్కడ ఒక పార్కు అడిగినట్టు కోరటం జరిగింది. అలాగే నాన్నగారు అప్పుడు ఎలక్షన్ టైం అప్పుడు కూడా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి ఇమీడియట్గా మన ఏఈ గారితో అందరితో మాట్లాడి
దానికి కన్సర్న్ రిక్వైర్మెంట్ ఏమున్నాయో అది ఇమీడియట్ తీసుకొని ఉన్నాం. ఆ శివుని ఆశీస్సులు కంపల్సరీగా మన కాలనీ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, చిరంజీవి బీజేపీ ప్యాకేజీల స్టార్లని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ విమర్శించారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి నేతలతో పాటు చిరంజీవిపై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవరికి అమ్మడం కుదరదని, ఇందుకు సంబంధించిన న్యాయస్థానం నుండి ఆర్డర్లు తాను తీసుకొచ్చినట్లు చెప్పారు. కోర్టు ఆర్డర్లు ఉన్నంతకాలం స్టీల్ ప్లాంట్ను అమ్మలేరని పాల్ స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించడం రాష్ట్రంలో కూటమి నేతలకు సాధ్యం కాదన్నారు. వారికి పదవులే ముఖ్యమని, కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు పోరాటం లేదని ఎద్దేవా చేశారు. కూటమి నేతలకు రాష్ట్రంపై చిత్తశుద్ధి ఉంటే మోదీతో పోరాడి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలన్నారు. కేంద్రం నుండి భారీ మొత్తంలో రాష్ట్రానికి నిధులు రాబట్టాలని కేఏ పాల్ సవాల్ విసిరారు. రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పాను. ఇప్పుడు మీరు కళ్ళతో చూస్తున్నారు. ఇంకొక 1 year ఆగండి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్ని గొడవలు పెట్టుకొని వాళ్ళ గొడవలతోనే రాష్ట్రం నిండిపోతుంది. వాళ్ళకి పదవులే ముఖ్యం. చంద్రబాబుకి ఏం కావాలి? కొడుకుని సీఎం చేయాలి. పవన్కి ఏం కావాలి? నిందలన్నీ చంద్రబాబు మీద వేసి నేను 2029లో సీఎం అవ్వాలని. ఆల్రెడీ రాజబాబుని, చిరంజీవిని, నాగబాబుని, వీళ్ళని వాళ్ళని ప్యాకేజ్ స్టార్లందరినీ కలుపుకోండి. జేడీ లక్ష్మీనారాయణ తమ్ముడు నాతో కూర్చున్నప్పుడు మీకు చెప్పాను 2 years బ్యాక్, వీళ్ళందరూ ప్యాకేజ్ స్టార్లే, మనల్ని అమ్మేసినోలే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్, నరేంద్ర మోదీ మన విశాఖపట్నం వచ్చారు. నేను ఢిల్లీలో ఉన్నాను, రాలేకపోయాను. 11,000 కోట్లు ప్రకటించారు. 11 రూపాయలైనా ఇచ్చారా ఈ రోజుకి? ఇవ్వలేదు. హక్కుల కోసం పోరాటమే కాదు, ప్రజల్లో దేశభక్తి, జాతీయ సమైక్యత, సమగ్రత భావాలను పెంపొందించడమే ఏబీవీపీ ప్రధాన లక్ష్యమని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు, చెల్లా రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఏయూలోని ఏవీబీ 43వ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏబీవీపీ నిరంతరం విద్యార్థుల సమస్యల పరిష్కారంలో రాజీలేని పోరాటం సాగిస్తుందన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందేటట్లు ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి మంచి విద్య విధానాలు అమలు జరిగేటట్టు కృషి చేస్తామన్నారు. విద్యార్థులు చదువుతో పాటు దేశభక్తి కలిగి ఉండాలన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తిని పెంపొందించడంలో ఏబీవీపీ పోషిస్తున్న పాత్ర మరువలేనిదని అంబటి రాయుడు, చల్లా రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ మహాసభల్లో విద్యార్థులకు సంబంధించిన తీర్మానాలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. Whatever they have displayed here, every child in India should know. Money history has been completely distorted. So I only hope this is taken to every school, every college. Every Indian should know what exactly is our history. And a constitution law, everything has been decepted. Unfortunately, అది మనకు ఎవరికి తెలియదు, మాలాంటోళ్ళకు కూడా ఏమీ తెలియదు. So I hope ABVP will take this seriously and will work for it. వాళ్ళ ఫిలాసఫీ తెలుసుకోవడానికి, వాళ్ళు ఏదైతే వాల్యూస్ తో నడిపిస్తారో మొత్తం ఇండియాని ఒక మంచి స్థాయిలో చూడాలని వాళ్ళ ప్రతి ఈవెంట్లో కూడా వాళ్ళ కృషి ఉంటుంది. ఇంకా సార్ చెప్పినట్టు మన హిస్టరీని కరెక్ట్గా పోర్ట్రే చేయటము, వరల్డ్ మొత్తానికి తెలియజేయటము, అదే కాకుండా ప్రపంచం మొత్తానికి ఒక ఆదర్శంగా ఉండే ఆర్గనైజేషన్గా ఎదగాలని ఏబీవీపీ కోరుకుంటుంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది వాళ్ళతో కలిసి ఈ మహాసభకి రావటము, వాళ్ళు చేసే ఈవెంట్స్ కూడా తెలుసుకోవటము. ఇంకా ఇప్పుడు కూడా వెళ్ళి వాళ్ళని కలిసి ఇంటరాక్ట్ అయితే ఇంకా తెలుసుకుంటానని నేను భావిస్తాను. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని ప్రధాని మోదీ ప్రకటన చేయాలని కూటమి నేతలను సిపిఎం నేతలు ఎం జగ్గునాయుడు, డాక్టర్ బి గంగారావులు డిమాండ్ చేశారు. నగరంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలన్నారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్పడాన్ని తాము నమ్మమన్నారు. ప్రధాని మోదీ ప్రకటన చేస్తేనే తాము నమ్ముతామని సిపిఎం నేతలు జగ్గునాయుడు, డాక్టర్ గంగారావులు స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని, సెయిలో విలీనం చేయాలని, నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేవలం ప్యాకేజీతో కేంద్ర ప్రభుత్వం సరిపెట్టడం కాదని, ప్లాంట్ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని సిపిఎం నాయకులు కోరారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయమంటూ ప్రధాని మోదీ ప్రకటన చేయాలంటూ రూపొందించిన గోడపత్రికను నేతలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆర్కేఎస్వి కుమార్, వి కృష్ణారావు, పద్మ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారు నిన్న భీమవరంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. దానిలో ఆయన చెప్పింది
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదని. ఇది పాత మాటే, కొత్త ప్రకటనే కాదు. మంత్రి గారు ఆయన పదవి చేపట్టిన దగ్గర నుంచి ప్రకటన చేస్తున్నారు. ప్లాంట్ అమ్మకాన్ని పెట్టింది ఎవరు? కేంద్ర మంత్రివర్గం. స్ట్రాటజిక్ సేల్ పేరు మీద 100% విశాఖ ఉక్కును అమ్ముతున్నట్టు 2021 జనవరి 27 తేదీ ప్రకటించింది. ఆ కేంద్ర మంత్రివర్గమే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించాలి. అప్పుడే దీనికి విలువ ఉంటుంది, మంత్రి గారి మాట కూడా విలువ ఉంటుంది. ఆ ప్రకటన చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఒక పరిశ్రమను కాపాడడం కోసం కేంద్రం 11,440 కోట్లు కేటాయించడం ఇంత భారీ ప్యాకేజ్ ఏదని చెప్పి ఆయన ప్రకటించారు. ప్యాకేజ్ అందరూ స్వాగతిస్తున్నాం. అదే సందర్భంలో మంత్రి గారి విషయం గుర్తుంచుకోవాలి. దేశంలోనే ఒక ప్రభుత్వ రంగ సంస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి 54,000 కోట్ల రూపాయలు పన్నులు డెబిట్ రూపాయల సంస్థ ఏదైనా ఉందంటే అది విశాఖ ఉక్కు మాత్రమే. గత 4 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారి టీము దావోస్ వెళ్ళి అడావుడి చేస్తూ ఉన్నారు. ఏపీ బ్రాండ్ అనేటువంటి పేరుతోటి ఏదో ఆంధ్ర రాష్ట్రం పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చి పెట్టుబడులు లక్షల కోట్లు వచ్చి విశాఖపట్నం బ్రహ్మాండంగా అభివృద్ధి కాబోతున్నట్లు ఆ ప్రకటనలు అనేటువంటివి, ఆ యొక్క హడావుడి అంతా కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదంతా ఉత్త బోటకం. జరగబోతేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి ఆస్తులు, విశాఖపట్నంలో ఉండేటటువంటి ప్రభుత్వ సంస్థల ఆధీనంలో ఉండే ఆస్తులు, భూములు, సహజ సంపద పెద్ద ఎత్తున బడా కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టడమే ఏపీ బ్రాండ్ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఏయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గంగాధర్ కోరారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం జరిగింది. ఏయూలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో దాతల నుండి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్తాన్ని సేకరించారు. ఏయూ రిజిస్టర్ ప్రారంభించిన ఈ శిబిరంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ రక్తదానం చేసి మరొకరి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావాలన్నారు. ఏడాదికి 2 సార్లు రక్తదానం చేస్తే ఆ రక్తదానం చేసిన వారికి కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నారు. కొత్త రక్త కణాలు పుట్టుక రావడంతో పాటు రక్తదాతల్లో నూతన ఉత్తేజం నెలకొంటుందని చెప్పారు. ప్రజల్లో రక్తదానంపై ఉన్న అపోహలను పారద్రోలేందుకే యువత కృషి చేయాలని యుగంధర్ పిలుపునిచ్చారు. ఎవ్రీ ఇయర్ మాకు 350 వరకు యూనిట్స్ వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ హెల్దీగా ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఉంటారు. కొంచెం గర్ల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం తక్కువ ఉంది. వాళ్ళని ప్రమోట్ చేస్తున్నాం, కొంచెం మంచి ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ చేసి. సో రోజు రోజుకి పిల్లలు వాళ్ళలో ఫియర్ క్రియేట్ అయిపోయింది. బ్లడ్ ఇవ్వటం అంటే సో ఏదో అయిపోతుందన్న ఫీలింగ్. సో ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మేము బ్లడ్ క్యాంప్స్ ఎవ్రీ ఇయర్ పెడతా ఉంటాం. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్, ఐఎమ్ ఆల్సో ఇంటర్నేషనల్ హాస్టల్స్ చీఫ్ వార్డెన్. సో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చాలామంది వస్తారు వాళ్ళు కూడా. సో వీళ్ళందరినీ ఒక దగ్గర ఒక ప్లాట్ఫామ్లో తీసుకొస్తే ఒకరిని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అయ్యి, సో దాని మీద ఆ ఫియర్ అనేది పోయి స్లోగా దే విల్ స్టార్ట్ డొనేటింగ్ బ్లడ్. ఈ బ్లడ్ బయటికి వెళ్తే చాలామందికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఈ ఉత్తరాంధ్రలో చాలామందికి పల్లెటూర్ల దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పుడైనా బ్లడ్ ఇవ్వమంటే వాళ్ళు చాలా భయపడుతున్నారు. సో వాళ్ళు ఆ ఫియర్స్ అన్నీ కట్ చేయడం కోసం మేము ఈ అవేర్నెస్ క్యాంప్స్ పెడతా ఉంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో యాక్మి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన జనగణమన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. దేశభక్తి పెంపొందించే విధంగా జనగణమన గీతాన్ని ఆలపించిన 2000 మంది విద్యార్థులు. కలెక్టర్ కార్యాలయంలో పారదర్శకంగా జరిగిన గీత కార్మికుల మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ. కల్లు గీత కార్మిక ఉపకులాలకు 14 షాపులు కేటాయిస్తూ లాటరీ తీసిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేసిన ప్రభుత్వ విప్ ఘనబాబు. చంద్రబాబు, నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచ దేశాలకు తెలియజేశారని ప్రశంస.
చంద్రబాబు దావోస్ పర్యటనపై విమర్శలు గుప్పించిన వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. పబ్లిసిటీ ఫుల్, పెట్టుబడులు నిల్ అంటూ ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.